మీ ప్లేస్ అంటున్నారు కదా, మీ డాక్యుమెంట్స్ తీసుకురండి, మా డాక్యుమెంట్స్ తీసుకొస్తాం. ఎవరైనా ఒక పెద్ద మనిషిని పెట్టుకొని మేము సాల్వ్ చేసుకుందాం అని చెప్తున్నాం. డాక్యుమెంట్స్ లేవు, మాదే ఇది అని అంటున్నారు. డాక్యుమెంట్స్ ప్రకారం వెళ్దామని చెప్తున్నాం. ఇప్పుడు మా తాతగారు కొన్నారు, 1984లో కొన్నారు. అది 1984లో కొని మా తాతగారు ఏమన్నారంటే సరేలే అని చెప్పి బాగానే అని చెప్పి వదిలేస్తే ఇప్పుడు మా మీదకే గొడవకు వస్తున్నారు. నేను పుట్టింది ఎవరా? దాసరి మదన, దాసరి కొండలరావు, దాసరి మనోజు, దాసరి చెనకొండ స్వామి, కొండయ్య, దాసరి ప్రతాప్ అని అతను అక్కడి నుంచి లాగేసి ఫోన్ చేయించేదిను. కొట్టింది మటుకు దాసరి మదనం, కొండలరావు, మనోజు. దాసరి రవికుమార్ వాళ్ళ అబ్బాయిని మాది వాడు దైవతి మండలం. మేము 4 నెలల క్రితం ఇల్లు పడేసిన తర్వాత ఇల్లు కట్టుకుందామని గవర్నమెంట్ ప్లేస్లోకి పేరు పెట్టుకుందామని చూస్తే వాళ్ళు గొడవలు పెట్టుకొని కొట్టి మమ్మల్ని మా మీద కేసులు పెట్టారు. మా మీద కేసులు పెట్టిన తర్వాత సరే అని చెప్పి అక్కడ వద్దనుకొని వేరే సపరేట్గా ప్లేస్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటే ఈ ప్లేస్లోకి వచ్చి మా గోడ పడేసాం కదా, ఆ గోడ మేము పెట్టుకుంటాం అనుకున్నారు. మీరు పడలేదు, మేమే పెట్టుకుంటాము, మా ఇల్లు పూర్తయిన తర్వాత మేము చెప్పాము. మేమేమన్నామంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి, మా డాక్యుమెంట్స్ మేము తీసుకొస్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్దాము, మాట్లాడదాము అని చెప్పాను. చెప్తే మీ డాక్యుమెంట్ ఏం చేస్తాయి మమ్మల్ని అని చెప్పి ప్రతాప్ అనే అతను ఫోన్ చేసి ఎలాగంటే అని మాట్లాడతారు. దాసరి కొండయ్య అనే అతను మా అమ్మని, మా అక్కల్ని, మా అటెండెంట్ మాట్లాడాడు. మేమేమన్నామంటే ఇవన్నీ పద్ధతి కాదు, ఇక్కడ వచ్చి మాట్లాడండి అని చెప్పాము. ఫోన్ చేసి బెదిరింపులు, మళ్ళీ మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. మా రికార్డింగ్స్ ఉంటే ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తే నా పూజ చేస్తే అది అని మాట్లాడుతున్నారు. ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు లేడీస్ని. ఈరోజు జరిగిన సంఘటన అందరూ సెక్రటరీ గారు ఉన్నారు, మేము రాయేసుకుంటుంటే వచ్చి మమ్మల్ని కొట్టారు. ఎందుకు కొడతాం అన్నందుకు వాళ్ళ దాసరి కొండలరావు, దాసరి మదన్, దాసరి కొండలరావు పట్టుకున్నాడు, దాసరి మనోజు పట్టుకున్నాడు, దాసరి చెనకొండ స్వామి అనే అతను చేయి పట్టుకున్నాడు. ఈ కదలకుండా వాళ్ళ ఆవిడ కాలు పట్టుకునింది. దాసరి కొండయ్య అనే అతను కాలు పట్టుకున్నాడు. ఈ కాలు పట్టుకుంటే వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు దాసరి వజ్రమ్మ, దాసరి వజ్రమ్మ కాదు, వజ్రమ్మ, శిరీషమ్మ వాళ్ళు రాయిలు అందించారు. రాయిలు అందించిన తర్వాత మదన్ అనే అతను కొట్టేసిన తర్వాత అందరూ దెబ్బ తగిలిందంటే ఏమవుతుంది, సత్య వస్తాడని చెప్పి అటెంప్ట్ మర్డర్ చేయాలనే చూశారు. రాడ్లు కూడా తీసుకొచ్చారు, కానీ పక్కన వాళ్ళు లాగేశారు. రాడ్లు తీసుకొచ్చిన తర్వాత రాడ్లు తీసుకొస్తే పక్కన వాళ్ళు లాగేసేసరికి రాయి తీసుకొని కొట్టాడు. వాళ్ళు కార్లు వేసుకొని వచ్చారు, 3 కార్లు వేసుకొని వచ్చారు. కార్లు వేసుకొని వచ్చి మరీ కొట్టారు. అతను పట్టుకునింది దాసరి చెనకొండ స్వామి, దాసరి మనోజు, కొండయ్య. వీళ్ళు కొట్టారు. మొత్తం 5. A1 వచ్చి వీళ్ళు 5, A2 వచ్చి వజ్రమ్మ, శిరీషమ్మ, మానస కూడా. నా పేరు ఇవాళ మా ఇంటికాడ స్థలం ఎవరు వాళ్ళు డివైడ్ చేస్తున్న సమయంలో పెద్ద మనుషుల సమస్యలో మేము రాయలన్నీ పాటించాం. ఇల్లు తీసి ఏ అధికారం లేకుండా ఏ సంబంధం లేని వ్యక్తులు వచ్చి మేము రాయలు పాటించిన సమయంలో మా డాడీ మీదకి రాయిలు సాల్ట్ తన్ని గొడవను స్టార్ట్ చేశారు. ఆ గొడవ కూడా మా తమ్ముడిని తలకాయ పడగొట్టారు. మా అక్కడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళకాడ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా దౌర్జన్యం చేసి మా స్థలంలో వాళ్ళు గోడ కట్టాలని చూస్తున్నారు. దానికి మేము అంగీకరించలేదు. పోలీసుల సమస్యలో ఇదంతా జరిగింది. దాసరి సుప్రియ అంటే కాల్చుదని గుండెల మీద కాల్చుదని రాయితో పడి అని కొట్టారు. దాసరి సురేష్ని నెత్తి మీద రాయితో తన్నారు. దాసరి చిన్నకొండ స్వామి దీని మొత్తం గొడవ స్టార్ట్ చేసి దాసరి చిన్నకొండ స్వామి, దాసరి కొండయ్య, దాసరి కొండలరావు, దాసరి మదన్, దాసరి మనోజ్, ఇద్దరు ఆడవాళ్ళు అయితే బండ్ల శిరీష, నిర్మల, వజ్రమ్మ వాళ్ళిద్దరు మా అమ్మని పట్టుకొని దాసరి మదన్ చేత గుండెల మీద కన్నిచ్చి రాయితో కొట్టించారు. ఇది వాస్తవం. దీని ప్రభావం మా వాడికి సీరియస్గా ఉంది. ప్రస్తుతానికి 15 నుంచి 17 గుర్తులు పడ్డాయి మా తమ్ముడికి. మా అమ్మకి కొంచెం హార్ట్ పెయిన్గా ఉంది. మా డాడీకి వాట్సాప్ బాగా